మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము. అక్కడ ఆగండి. ఇందాకేమన్నాడు? మీరు మిమ్మును శోధించు. ఇప్పుడు క్రీస్తు నామము నిమిత్తము, అది కూడా అండర్లైన్ చేసుకోండి. దేని నిమిత్తం? నువ్వు ఎరిగేవు, చూసావు ప్రభు నామం. ఆ ప్రభువు నామం నిమిత్తము చదువునా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన అక్కడి చేసేవలే పెద్ద భక్తి, అన్ని పార్య అనొచ్చు. చేసేవలెగరా బాబు ఓ పెద్ద భక్తి, అన్ని భర్త అనొచ్చు, నిందపడేయచ్చు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలవలసి వస్తుంది. మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమ వస్తుంది. నింద అగ్ని వంటి మహాశ్రమలు నీ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన అగ్నిని తాలుకొని తట్టుకొని నిలబడగలిగిన దైవిక శక్తి కలిగిన ఎత్తడి పాత్రగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఇది ఇత్తడి పాత్రేనా? ఇత్తడి పాత్రేనా? గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి, కానీ అగ్నిపరంగానే సురసుర కాలిపోతాయి. మట్టి పాత్రలు ఉంటాయి, కానీ ఇత్తడి పాత్ర మాత్రం అగ్నిని తాలుకొని నిలబడగలిగిన దైవిక శక్తి కలిగినది. ఈ రాత్రి ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమైన బలిపీఠ సంబంధమైన ఉపకరణములైన ఇత్తడితో చేయబడినవై ఉండాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీ మీదకు ఎలాంటి శ్రమ, ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బంది, అగ్ని వంటి మహాశ్రమ, క్రీస్తు నామము నిమిత్తమై నింద, నువ్వు చేస్తున్న భక్తి గూర్చి అపహాస్యం, హేళన, ఎవడో ఒకడు అన్నాడు. నేను అలా వెళ్తున్నాను. ముందు మనల్ని మనం కట్టుకోవాలి. నన్ను చూసి ఒకడు అన్నాడు, ముందు మన కుటుంబాన్ని మనం మన బిడ్డలు మనం కట్టుకోవాలి, ఇంకొకటి చెప్పాలన్నాడు. ఏంటది? నింద వస్తాయి. క్రీస్తు నామము నిమిత్తము దేవుని ఎరగని దావీదు కుటుంబమే సమస్యల పాలైంది. మనమెంత ఆప్తులు కాలం. వాడికి తెలియదుగా వాక్యం మాట్లాడతాడు. క్రీస్తు నామం నిమిత్తం నిందలు పాడాల్సి వస్తుంది. ఇదా నీ భక్తి అని అనిపించేటట్టు వస్తుంది. మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఇలాంటి అగ్ని వంటి మహాశ్రమలు, నిందలు, అవమానాలు క్రీస్తు నిమిత్తము మీదకు వచ్చినప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము నువ్వు చేస్తున్న సేవా పరిచర్య నిమిత్తం నీ మీదకు వచ్చినప్పుడు వాటిని తాలుకొని, అగ్నిని తట్టుకొని, ఆ మహాశ్రమను తట్టుకొని నిలబడగలిగిన పాత్ర చెప్పండి. నువ్వు ఆ పాత్రవేనా? నువ్వు ఆ పాత్రవేనా? నువ్వు అడగొచ్చు, ఎందుకంటే నా మీదకి శ్రమలు వస్తాయి. అరే, ఆ బలిపీఠం దేవునికి ఇష్టం అండి. దేవునికి ప్రీతికరమైన బలిపీఠం మీదకి అగ్ని దిగుతుంది తప్ప పందిని అర్పించిన బలిపీఠం మీదకి దిగదుగా. పందిని బలిపీఠం మీద అర్పిస్తా, బలిపీఠం మీదకి అగ్ని వస్తుందా? రాదు. అర్పించవలసిన అర్పణ అర్పించిన తర్వాత ఆ బలిపీఠం మీద ఉన్నది దేవునికి ప్రీతికరమైతే అగ్ని వస్తుంది. నీ జీవితంలో, నీ ఇంట్లో ఎవ్వడికి లేని శ్రమ, నింద, అవమానం ఎందుకు నీ జీవితం మీదకి వస్తుంది అంటే నువ్వు ఆయనకి ప్రీతికరమైన బలిపీఠానివి. నీ భర్త బలిపీఠం మీదకు రానగ్ని నీ మీదకు రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ బలిపీఠాన్ని దేవుడు ఇష్టపడ్డాడు.
నీ వంశంలో, నీ కులంలో, నీ గోత్రులు ఎవ్వడి మీదకి రాని టార్చర్, నింద, అవమానం, అగ్ని వంటి మహాశ్రమలు నీ జీవితం మీదకి ఎందుకు వచ్చినో తెలుసా? ఆ బలిపీఠం మీదకు దేవుని అగ్ని దిగింది. చెత్త బలిపీఠలన్నిటి మీదకి అగ్ని రాదండి. దేవునికి ఏ బలిపీఠం ప్రీతికరమో ఆ బలిపీఠం మీదకి అగ్ని వస్తుంది. అందుకే ప్రభువు చెప్పాడు, అరే బాబు, అది అగ్ని దిగి వచ్చే బలిపీఠం కాబట్టి, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తాయి కాబట్టి అది ఇత్తడితో చేయాలి. చెప్పండి. మందసాన్నేమో అంగారంతో, దేవవృక్షాన్నేమో సువర్ణంతో, కానీ బలిపీఠాన్ని చెప్పరే. మరి నీ సమర్పణ జీవితం ఇత్తడిదేనా? అగ్నిని తాలుకోగలిగిందేనా? మహాశ్రమలను, క్రీస్తు విషయమై వస్తున్న నిందలను, అవమానాలను తట్టుకొని నిలబడగలిగిన బలిపీఠమేననిది? ఇత్తడితోనే చేయబడ్డావా బిడ్డా? నీ సమర్పణ జీవితం ఇత్తడితో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడున్న ఉపకరణాలన్నీ ఇత్తడివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక ఇత్తడితో చేయటానికి గల రెండవ కారణం ఏంటంటే, ఈ ఇత్తడి నెంబర్ 1 అగ్నిని తాలుకుంటుంది. నెంబర్ 2 ఇత్తడి ఆ మంటను చల్లారనివ్వదు తొందరగా. ఇత్తడి ఏం చేస్తుంది? వేడిని, అగ్నిని తాలుకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఆ వేడిని నిల్వ చేస్తుంది, వెంటనే ఆరిపోనివ్వదు. అందుకనే బలిపీఠం చుట్టూ ఇత్తడి, దాని కింద ఉన్న జల్లెడి ఇత్తడి, అక్కడ వాడే ఉపకరణాలన్నీ ఇత్తడి. ఎందుకంటే అగ్ని దిగొచ్చింది కదా ఒకసారి. హలో, అగ్ని దిగొచ్చింది. ఈ దిగొచ్చిన అగ్నిని ఆరనీయకుండా, తొందరగా ఆరిపోకుండా భద్రపరిచే శక్తి దేనికుంది? దేనికుంది? దీని అంతరార్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నీ బలిపీఠం మీదకి దిగొచ్చింది. ఆత్మ నింపుకున్నావు, ఆత్మ పొందుకున్నావు, ఆత్మతో నింపబడ్డావు. ఇప్పుడు నీ బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చింది. ఈ దిగివచ్చిన అగ్ని, ఈ ఫైర్, ఈ మంట, ఈ వేడి చల్లారకుండా రగిల్చే ఆ వేడిని అలా నిల్వ చేయగలిగిన శక్తి దేనికుంది? అందుకే ఇస్త్రీ పెట్టెలన్నిటినీ ఇత్తడితోనే. ఎందుకని అది ఆ ఇస్త్రీ పెట్టి, ఎందుకని అది అగ్ని నిల్వ చేస్తుంది, వేడి నిల్వ చేస్తుంది. ఇస్త్రీ పెట్టి ఇత్తడితో ఎందుకు చేస్తారు? ఆ వేడి నిల్వ చేస్తుంది. నేను అంటున్నా, 50 దినాల్లో నీ మీద కుమ్మరించబడిన ఆత్మ, నీ మీద దిగవచ్చిన ఆత్మ ఏదో ఒకసారి ఎప్పుడో నీ మీదకి అగ్ని దిగొచ్చింది, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడింది. నీవు ఇత్తడి పాత్రమైతే ఆ మంట చల్లారకుండా, ఆ వేడి చల్లారకుండా ఆ అభిషేకాన్ని కాచే కృప ఉంది. దేనికి? ఇత్తడికి. మట్టి పెంకుల్లో నుప్పులేయండి, మట్టి కొండలో నుప్పు వేయండి, ఇత్తడి దాంట్లో నుప్పులేసి పెట్టి చూడండి, దేంట్లో ఆగుతాయి? ఇత్తడిలో వేసింది ఇత్తడి అగ్నిని చల్లారనివ్వదు. ఆ మంట, ఆ వేడిని చల్లారకుండా కాపాడుతుంది ఎక్కువ టైం. అందుకే బలిపీఠ సంబంధమైనవైనా, బలిపీఠ సంబంధమైన ఉపకరణాలైనా ఇత్తడితో చేయాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీ మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం, నీ మీద వచ్చిన ఆత్మ తాకిడి, ఆత్మాభిషేకం, ఆత్మ కుమరింపు, ఆత్మ ప్రత్యక్షతలో పరిశుద్ధాత్ముడు కలిగించిన వేడి, మంట చల్లారకుండా ఉండాలంటే ఇత్తడి. కొంతమంది జీవితాలు ఊకనే చల్లారిపోతాయి. గుమ్మం దాటక మునిపోయానండి, ఇక్కడ బాగా వేడైపోతాయి. వేడైపోయి అబ్బా దేవుని కొరకు బ్రతకాలి. ఓ రాగరో,
ఒక్కొక్కడి మీద ఆత్మ దిగొస్తే యాంపుల్ లాగో పక్కన రాగడో 5 గారిని తన్నేస్తాడు వీడు. ఆ మంట, ఆ రోజు మంట ఆ గుమ్మం దాటంగానే ఈ మట్టి పాత్రలు పడినాయి కదా నీ నుప్పులు. మట్టి పాత్ర కూడా ఏడెక్కిపోయి పగిలిపోయింది, బయటికి వెళ్ళంగానే పోయింది. పెద్ద శుద్ధ సువర్ణం నాలాంటి పవిత్రుడు పరిశుద్ధులు లేడనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళ జీవితాలు పడినాయి కూడా ఊకని కరిగిపోయారు. వెండి కరిగిపోయింది, బంగారం కరిగిపోయింది, శుద్ధ సువర్ణ జీవితాలు కరిగిపోయినాయి. మట్టి పాత్రలో పడిన అగ్ని చల్లారిపోయింది, కానీ ఇత్తడి పాత్రలో పడిన అగ్ని మాత్రం ఆ వేడి అలా ఉంది. ప్రభు నేను కోరుకుంటున్నాడు బిడ్డ, నీది సమర్పణ జీవితం అయితే నీ సమర్పణ జీవితం ఇత్తడితో చేయాలి. నీ మీదకు దిగి వచ్చిన ఆత్మాభిషేకం, ఆత్మ నింపుదల చల్లారకూడదు, చల్లారకూడదు, చల్లారకూడదు. అందుకే దేవుడు ఇత్తడితో చేయమంటున్నాడు. మనము పొందిన అభిషేకం ఉద్రేకపూరితమై ఉంది కాకూడదు. ఆ రోజుగా రోజు మోకాలు ఉబ్బిపోయేది కాకూడదు. అలాంటి అభిషేకం పొందితే అది నీ మీద నిలిచి ఉండాలి. ఆ అగ్ని, ఆ మంట రగల్చబడుతూనే ఉండాలి, చల్లారిపోకూడదు. అందుకనే పరిశుద్ధాత్ముడు చేసి చెప్తున్నాడు, బలిపీఠమైన బలిపీఠ సంబంధమైన ఉపకరణాలైన అగ్నితో చేయాలి, ఇత్తడితో చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే అగ్ని, దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి దిగి వచ్చినప్పుడు దాన్ని అలా నిలువ చేయాలి. ఆ మంట చల్లారనీయకూడదు. చల్లారిపోతుందంటే అర్థం ఏంటి? ప్రసంగం విన్నప్పుడు చాలా వేడివేడిగా తయారవుతావు. కర్రలోడ తీయగానే మళ్ళీ కుక్కతోక వంకరే, దాని తోక వంకరని ఎన్ని కర్రలు వేసి కడితే మాత్రం ఏం ఫలితం? కర్రలోడ తీయగానే మళ్ళీ వంకరే. వద్దా, నీ బలిపీఠం, నీ సమర్పణ జీవితం ఇత్తడితో చేయబడాలి, చల్లారిపోయేది కాకూడదు. ఇత్తడి అగ్నిని చల్లార్చదు. నీ మీదకు వచ్చిన దేవుని అభిషేకాన్ని చల్లారనీయకుండా చేసేది ఇత్తడి. నీ సమర్పణ జీవితం ఇత్తడిదేనా? ఒకసారి రేగిపోతావు, ఒకసారి చల్లారిపోతావు. ఏంటిది? మండుచు ప్రకాశించే దీపమై ఉండాలండి.